హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్లో వాళ్ళు ఒక ఏమంటారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వచ్చాను. అక్కడ ఉండేటటువంటి ఫ్యామిలీస్కి వాళ్ళు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరికి ఒక 30 యాడ్స్ ఇచ్చారు, క్యాంపస్ కిచెన్ అని. అట్లా ఈ క్యాంపస్ కిచెన్లో ఎవరు వాళ్ళు ఎంత చక్కగా పంటలు వేసుకున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది చూస్తుంటే. ఇవి జొన్నలు ఉన్నట్టున్నాయి, ఇక్కడ పాలకూర ఉంది, ఇది వంకాయలు, టమాటోలు చూడండి ఎంత బాగా చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. అది క్యాబేజ్ ఉన్నట్టుంది, ఇది వంకాయలు, అది చుక్కకూర. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది పాలకూర. చాలా బాగా వేసారు వీళ్ళు కూడా. వీళ్ళు ఏదో గులాబీ చెట్లు తెచ్చి పెట్టుకున్నారు ఇక్కడ పెట్టుకుందామని. కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది, తోటకూర. కాకరకాయ పాదులు, పుదీనా, ఎర్ర గోంగూర, చిక్కుడు. వంకాయలు బల వేసుకున్నారు వీళ్ళు కూడా. తెల్లొంకాయ చెట్లు ఇవన్నీ. బంతిపూలు. ఇక్కడ మెంతెం కూర, పాలకూర, వంకాయ, క్యాబేజీ, తోటకూర, ఎర్ర తోటకూర. అవతల వాళ్ళు ఇంకా గార్డెన్ ప్రిపేర్ చేసుకుంటున్నారు చూడండి. 30 యాడ్స్లో ఎవరి వాళ్ళకు 30 యాడ్స్ ఇచ్చారు. సో ఎవరికి ఇది వచ్చినట్లుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అక్కడ టమాటాలు. ఇక్కడ ఇంకొకరి గార్డెన్ ఉంది చూడండి. చెట్టు నిండా వంకాయలు ఉన్నాయి, టమాటాలు. ఎస్, బెండకాయలు ముదిరిపోయినాయి, విత్తనానికి పనికి వస్తాయి. గులాబీలు, వీళ్ళు గులాబీలు పెట్టారు, క్యాబేజీ. వాటర్ ఇక్కడ వీళ్ళు వాటర్ స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఎల్లో బంతి పూలు ఎంత ముద్దుగా చెండుగా ఉన్నాయి. ఇక్కడ రూల్ ఏంటంటే ఎవరి చెట్లను ఎవరు టచ్ చేయకూడదు. చూడండి, ఏమంటారు, చెర్రీ టమాటాలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. చెర్రీ టమాటోస్, నార్మల్ టమాటోస్. చాలా బ్యూటిఫుల్గా గార్డెనింగ్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి వీళ్ళవి అసలు ఎన్ని టమాటోలు, ఎర్ర గోంగూర, కొత్తిమీర, సొరకాయ. అసలు బ్యూటిఫుల్ చూడండి. ఇది ఇంకొకరు క్యాంపస్ కిచెన్. కాకరకాయలు వచ్చాయి చూడండి. అసలు ఎన్ని క్యాబేజెస్ వేసుకున్నారు చూడండి. క్యాబేజీ తోటలాగానే ఉంది అసలు ఇది. ఈ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం వల్ల వెనకాలనేమో టమాటో, వంకాయ తోట, పచ్చిమిర్చి తోట, కొత్తిమీర, క్యాబేజీ. ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి. అసలు ఎవరిదెవరు ముట్టుకోవద్దు కాబట్టి ఎంత చక్కగా ఎవరు వాళ్ళకు సేఫ్టీగా ఉన్నాయి. ఎంత నిజాయితీ కదా. కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంది, పాలకూర, కొత్తిమీర. ఇక్కడ చూడండి, చుక్కకూర ఎంత ఫ్రెష్గా ఉంది, మెంతెం కూర, పాలకూర, కాకరకాయ చెట్టు, సొరకాయ పిండి వచ్చింది చూడండి. ఇదిగోండి 1 2 3 4 5. చాలా పిందెలే ఉన్నాయి దీనికి, కొన్ని పిందెలు ఎండిపోయినాయి. వీళ్ళది కూడా చూడండి, పాలకూర చాలా పెద్దగా అయిపోయింది. తోటకూర, కొత్తిమీర చూడండి ఎంత బాగా వేస్తారు, ఒక వేలాగేస్తారు, ఇందులో నడుచుకుంటూ పోవచ్చు అన్నట్టుగా. ఇది కూడా మెంతెం కూర చాలా బాగుంది అసలు. అక్కడ కొత్తిమీర బాగా పెద్దగా అయిపోయింది.
ఇది చూడండి అసలు పర్పుల్ కలర్ క్యాబేజీ సూపర్ ఉంది అసలు, చూడడానికే కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టమాటోలు, ఇది ఇంకొకరు కిచెన్ గార్డెన్. ఈ 30 యార్డ్స్లోనే రకరకాలుగా అసలు భలే వేసుకున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ చూసారా చిక్కుడుగాయ, పొడుగు పొడుగు చిక్కుడుగాయలు వచ్చాయి ఇక్కడ. ఇదిగో చూడండి పొడవాటి చిక్కుడుగాయలు. తెల్ల గోంగూర, వావ్ సూపర్. సోరకాయ, అక్కడ ఒక చిక్కుడుకాయ, ఇది వంకాయ, తెల్ల వంకాయ తోట. తెల్ల వంకాయన లేలే పొడుగు వంకాయలు, ఎన్ని పొడుగు వంకాయలు వచ్చాయి చూడండి. ఇదిగో చూడండి, వావ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి వంకాయలు. చెట్టు నిండా చాలా ఉన్నాయి, లోపల ఉన్నాయి చూడండి వంకాయలు. ఇక్కడ క్యాబేజ్ చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చిందో. వావ్, రియల్గా పంట పొలాలలో వెళ్ళి పంటలు పండించే వాళ్ళలాగా ఉంది ఇది. ఎక్కడో కాదండి, ఇది హైదరాబాద్ ఐఐటి క్యాంపస్లో. మరి చాలా చక్కగా వాళ్ళు అక్కడ ఉండే రెసిడెంట్స్ వాళ్ళకు కానీ, మరి అక్కడ ఉండే ఎంప్లాయీస్, బయట ఉండే వాళ్ళకు కూడా ఈ ల్యాండ్ 30 యార్డ్స్ అలాట్ చేయడానికి 1000 రూపీస్ తీసుకున్నారు. తీసుకొని ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ కిచెన్ గార్డెన్ అని చేసుకుంటున్నారు. కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చింది, అస్సలు చాలా ఫ్రెష్గా ఉంది. క్యాబేజీ చూడండి, నా పక్కనే మా మనవడు ఉన్నాడు, వాడు పాట పాడుతున్నాడు. ఈ చెట్లు గుర్తుపట్టారా, మనకు బండ్ల మీద అమ్ముతారు హరిబూట్ అని. హరిబూట్ అంటే శనగల చెట్లు. అప్పుడు బండ్ల మీద చూస్తాము, ఇది నేల మీద చూస్తున్నాం చూడండి. కొత్తగా వేసినట్టున్నారు వీళ్ళు. ఇక్కడ వరకు వావ్, కాకరకాయ చూడండి ఎంత పెద్దగా అయింది. చిన్న చెట్టుకి ఎంత పెద్ద వంకాయ వచ్చేసింది చూడండి. పక్కనే క్యాబేజీ ఉన్నాయి, పాలకూర. మా మనమడు దీని మీద ఆడతానని ఆడుతున్నాడు దానిపైన. ఎస్, నాకైతే రియల్గా పెద్ద టమాటా తోటకు వచ్చినట్లుగా ఉంది చూడండి. అసలు ఎన్ని కాయలు వచ్చాయో బాబా. ఐ థింక్ ఇప్పుడు సీజన్ కదా, ఇప్పటి నుండి ఫిబ్రవరి వరకు సీజన్ కదా. మనకు మార్కెట్లో కూడా 20 రూపీస్ కేజీ అమ్ముతున్నారు. సూపర్. పచ్చిమిర్చి కూడా చాలా బాగా వచ్చాయి చూడండి. సూపర్. ఫ్రెండ్స్ చూడండి, చిన్న చెట్లకే అసలు ఎన్ని వంకాయలు ఉన్నాయి. వావ్, నేను ఈ వీడియో కిందికి వంగి తీయాల్సి వస్తుంది అసలు. ఇది ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఏం తోట అయ్యిండొచ్చు ఒకసారి గుర్తుపట్టండి. ఇది లెట్యూస్ చూడండి. ఫ్లవర్స్. అరే కీరా చెట్టు నీరు, వావ్ పెద్ద కీరా వచ్చింది చూడండి ఇక్కడ. సూపర్. నేను ఎప్పుడు చూడలేదు అసలు కీరా చెట్లను. ఆకులు చూడండి ఎట్లా ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులు. సూపర్. మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి అక్కడ. వీళ్ళు వంకాయలు తెంపక మొత్తం పండు బారిపోయినాయి. అరే అన్నీ వేస్ట్ అయిపోయినాయి చూడండి వంకాయలు, తెల్ల వంకాయలు. ఇది చూడండి అసలు చిక్కుడుకాయ చిన్నగానే ఉంది కానీ ఎంత చక్కగా చిక్కుడుకాయలు వచ్చేసినాయి కిందనే. అక్కడ చూడండి క్యాబేజ్ భలే పెట్టారు వీళ్ళు అసలు. ఇది చూడండి టమాటోస్కి సపోర్టింగ్ ఇచ్చి బాగా వేశారు వీళ్ళు కూడా. అసలు వంకాయలు మాత్రం భలే వస్తున్నాయి చిన్న చిన్న చెట్లకి. భూమిలో అయినందుకేమో. ఇక్కడ చిట్టి చామంతి చెట్టు ఒకటి ఉంది, చాలా ఇష్టం నాకు చిట్టి చామంతి. సూపర్గా ఉంది, చాలా బాగా. అసలు భలే వేశారు వీళ్ళు. క్యాబేజ్ భలే వచ్చాయి, నాకు ముద్దు ముద్దుగా అనిపిస్తుంది వీటిని చూస్తూ ఉంటే. చూడండి
పపాయ చెట్టు. ఇక్కడ ఇది వేరే వాళ్ళది, ఇది క్యాంపస్ కిచెన్, ఇది వేరే వాళ్ళది. దీనికి బాగా వచ్చాయి చూడండి కాకరకాయలు. ఎవరిది వాళ్ళు ఇట్లా 30 యార్డ్స్లో ఎవరి వాళ్ళు చక్కగా సేవ్ చేసుకున్నారు అన్నట్టు. అక్కడ మొక్కబుట్ట కూడా వేసారు చూడండి, కొంచెం దూరంలో కనబడుతున్నాయి. అది మొక్కబుట్ట, మొక్కజొన్న. ఫ్రెండ్స్, ఇది కంది చేను. కందిపప్పు మనం రోజు పప్పు చేసుకుంటాం చూడండి, అది కంది చేను. ఫ్రెండ్స్ చూడండి, ఇవి చామంతి.